ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే ప్రతిష్టాత్మక తెలంగాణ గ్లోబల్ సమిట్ 2025 ఆర్థిక సదస్సుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. రేపు ఉదయంలోపు అన్ని పనులు పూర్తి చేసి డ్రై రన్ నిర్వహించనున్నారు. ఈ సమిట్ కు 2000 మంది దేశ విదేశీ అతిథులైతే హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 4800 మంది అంతర్జాతీయ ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమిట్ ఏర్పాట్లపై ఏరియల్ సర్వే అయితే నిర్వహించారు. ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఏరియల్ సర్వే ద్వారా సదస్సు జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ గ్లోబల్ సమిట్ లో 2 రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ సమిట్ కండక్టర్లను, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయని సీఎం వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గాన్ని 218 కోట్ల రూపాయల అభివృద్ధి చేశామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ అన్నారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య తీర్చేందుకు గూడూరుకు పరిశ్రమలు కూడా తీసుకొచ్చామని పాసం సునీల్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం గూడూరు ఎమ్మెల్యేతో నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. గత వైసీపీ ప్రభుత్వంలో గూడూరు నియోజకవర్గంలో విధ్వంస పాలన జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు పనులు జరిగాయి. దీనికి సంబంధించి సునీల్ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 17-18 నెలలు కావస్తుంది. మేము అధికారంలో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ధైర్యవంతుడు, శత్రువుల్ని ఎదిరించేటువంటి ఒక మంచి నిజాయితీపరుడు మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో కాబోయే ఈ రాష్ట్రానికి కాబోయే నాయకుడు, మాకు కాబోయే నాయకుడు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఎన్నో కోట్ల సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మా కాన్స్టిట్యూన్సీలో మేము చేశాం. దాదాపు ఇక్కడైతే సంక్షేమం అయితే 218 కోట్ల రూపాయలకి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 6230 కోట్ల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఊరికే మచ్చుతోకి గూడూరుకు వస్తే ఈ సెంట్రల్ లైటింగ్ 70 లక్షలు పెట్టి మేమే చేయించామని చెప్పి తెలియజేస్తున్నాం. అది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఇక్కడ చిలకూరు మండలంలో క్రిప్ సిటీ బ్రహ్మాండంగా దాదాపు 1000 కోట్ల పైన ఖర్చు పెట్టి ఈరోజు జరుగుతూ ఉంది. అది కానీ పూర్తి అయితే ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు సాగర్మల్ రోడ్డు బ్రహ్మాండంగా కొన్ని కోట్లతో ఈరోజు అభివృద్ధి జరుగుతుంది సాగర్మల్ రోడ్డు. అట్లాగే ఈ దుగరాజపట్నంలో 2500 ఎకరాలని తీసుకొని ఈ యొక్క విమానయానం సంబంధించినటువంటి పార్ట్లు తయారు చేసేటువంటి పరిశ్రమ ఒకటి శాంక్షన్ ఇచ్చినందుకు మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా హౌసింగ్ కూడా అందరికీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు ఆచరణలో కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితిని చెప్పి తెలియజేస్తున్నాం. మా పవన్ అన్న నాయకత్వంలో ఈరోజు ప్రతి విలేజ్లో కూడా ఈ ఇంటర్నల్ రోడ్స్ ఈరోజు వేస్తూ ఉన్నాం. ఎన్ఆర్జీఎస్ కింద వేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలో దాదాపు 6-7 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఆర్ఎన్బి రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కార్యక్రమం గత 5 సంవత్సరాల్లో చూస్తే మేము రావడం గుంతలపడినటువంటి ఆర్ఎన్బి రోడ్లని చాలా వరకు కూడా మేము చేశాం. ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో కూడా శాంక్షన్ అయిన వాటి చాలా ఉన్నాయి. ఈరోజు విద్యానగర్ నుంచి మెట్టుకుపోయేటువంటి ఆర్ఎన్బి రోడ్డు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే వాకాట మండలంలో నిడిగుర్తి సంబంధించిన రోడ్డు కూడా
దారుణంగా ఉన్న పరిస్థితి. వాటికి కూడా ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి, టెండర్లు పెట్టేశారు. అవి త్వరలో కూడా పనులు ప్రారంభిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే కలెక్టర్ గారి సహాయ సహకారాలతో ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటర్ సంబంధించినటువంటి పనులకి ఎంతో దాదాపు 3-4 కోట్లతో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మాకు సహాయం చేసినందుకు మాకు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులకి మొట్టమొదట టీచర్స్కి దాదాపు 16,900 టీచర్స్కి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు ధీరుడు మా లోకేష్ గారు అని చెప్పి మేము ధైర్యంగా ఈరోజు చెప్తున్నాం. అలాగే ఈరోజు జాబ్ మేళాని గూడూరులో పెట్టాం. దాదాపు 7 సార్లు ఈ యొక్క మినీ జాబ్ మేళాను పెట్టాం, 2 సార్లు మెగా జాబ్ మేళాను పెట్టాం. అంటే 9 సార్లు ఈ యొక్క జాబ్ మేళాను పెట్టాం. దాదాపు 700 చిల్లర ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 15 కంపెనీలతో ఈరోజు జాబ్ మేళా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. లోకేష్ బాబు గారు ఆ రోజు పాదయాత్రలో ఏ విధంగా చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు 18 నెలలకే దాదాపు 700 చిల్లర. ఈరోజు ఎంతమంది సెలెక్ట్ అవుతారో కూడా తెలుస్తుంది. అది కూడా ఇప్పటికే దాదాపు 1000 ఉద్యోగాలు ఈ జాబ్ మేళాల ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. మొంతా తుఫాను, దిత్వా తుఫాను, 2 తుఫాన్ల కాలంగా గూడూరు జిల్లాలో కొన్ని రోడ్లు పూర్తిగా దెబ్బతున్నాయి. ఆ గూడూరు నియోజకవర్గ రోడ్లు మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం నుంచి ఏమన్నా నిధులు ఇప్పుడు సేకరిస్తారా? దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా ఈ తుఫాన్ సందర్భంగా పోయినసారి తుఫాన్లో ఏం జరగలేదు, కానీ ఈసారి తుఫాన్లో మాత్రం టోటల్ కంప్లీట్ గూడూరు కాన్స్టిట్యూన్సీ అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నది. మా కలెక్టర్ గారు నేపథ్యంలో ఆయన కానీ, మా ఆర్డీఓ గారు కానీ, అలాగే ఇరిగేషన్ అధికారులు సిఈ గారు కూడా వచ్చి చూశారు. మొత్తం వాళ్ళు పరిశీలించారు. త్వరలో అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా R&B రోడ్లు ఏవైతే పోయాయో అన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి శాంక్షన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఇరిగేషన్ సంబంధించినటువంటి కట్టలన్నీ కూడా గతంలో నీరు చెట్లు వర్కులు జరిగాయి కాబట్టి ఈరోజే తెక్కకుండా ఉన్నాయి. గతంలో నీరు చెట్లు కానీ వర్కులు జరగకుండా కానీ ఉంటే ఈరోజు అల్లాకల్లోలం అయిపోయిన గూడూరు. ఈరోజు ఆ చెట్లు ఆ కట్టలు తెగలేదంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఎక్కడైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా బాబు గారి దృష్టికి వెళ్ళి మంత్రుల దృష్టికి వెళ్ళి అవి చేస్తాం. మాకన్నా ముందు మా కలెక్టర్ గారి విషయంలో ఒక అడుగు ముందేసి ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఓవరాల్గా గూడూరు నియోజకవర్గ పరిస్థితి అభివృద్ధిని పరుగులు పెట్టేదానికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ సాయశక్తులు కృషి చేస్తున్నాడు చెప్తున్నాడు. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ బీఆర్కే న్యూస్, నెల్లూరు. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. రైట్, ఇక డీటెయిల్స్ లకు వెళ్తే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటన వల్ల జిల్లాలకు ఒరిగిందేమీ లేదని మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్న దొర, పుష్ప శ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజ్ ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజన్న దొర, పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేటీఎం కార్యక్రమం ఒక పబ్లిసిటీ స్టంట్గా చేసుకున్నారని ఆరోపించారు. జగనన్న పాలనలో విశాఖలో అనేక విద్యా సంస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. మంత్రి సంధ్యారాణి గొప్పలు చెప్పుకోవడం తప్ప జిల్లాలో గిరిజనులకు ఎటువంటి అభివృద్ధి పథకాలు, విధులను తీసుకురావాలని విమర్శించారు. మంజూరు చేశాం, స్కూల్ కోసం మంజూరు చేసాం కదా. ఇదే పెద్దపల్లి స్కూల్, మక్కువ మండలి స్కూల్లో పట్టుకొని జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, ఈ సంజయ్ రాణి గారు అనేక రాద్ధాంతాలు చేశారు, కట్టడం లేదని. మరి ఇన్ని 10 లక్షలు శాంక్షన్ చేశారు. 18 నెలలు కావస్తుంది, ఇప్పుడు దాటిపోయింది. ఇప్పుడు మీరు ఎందుకు కట్టించలేదని అడుగుతున్నాను నేను. స్కూల్ కట్టించాలి కదా, నగులు దెబ్బగడలే కట్టించలేదు, పెద్ద మనుషులే కట్టించలేదు. మీరే విద్యా వ్యవస్థ గురించి మాట్లాడేది, మీరే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది, మీరే మా గురించి మాట్లాడేది. ఇది విద్యా వ్యవస్థ పరిస్థితి రాలేదు. ఇక గిరిజన యూనివర్సిటీ గురించి మీకు తెలుసు. గిరిజన యూనివర్సిటీను సాలూరు నియోజకవర్గం తీసుకొస్తే అక్కడ అవసరం లేదు, ఎస్కోట నియోజకవర్గంలో పెట్టండి అని చెప్పి ఈ పెద్ద మనిషి, ఈ గిరిజన శాఖ మంత్రి గారు మమ్మల్ని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారితో పట్టుబట్టి సాలూరు నియోజకవర్గానికి గిరిజన నియోజకవర్గంలో ఉండాలి, గిరిజన నియోజకవర్గం తీసుకొస్తే వీళ్ళేమో మమ్మల్ని మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు. మీరు మాట్లాడేది ఎప్పుడు అర్థం లేని మాటలు, నరం లేని నాలుగు ఏది పడితే మాట్లాడుతుంది అంటారు కదా, అలా మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ప్రోగ్రాం విజయవంతం చేయండి, ఆ ప్రోగ్రాం వరకు కన్ఫైన్ అవ్వాలి. అది మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం,
ఎప్పుడైనా సరే సంజయ్ రాణి గారిని ఎవరు ప్రశ్నించినా దానికి సంబంధించి ఆవిడ నుంచి ఆన్సర్ రాదు. అటు నుంచి వ్యక్తిగత విమర్శలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు తప్ప మీ నుంచి పరిష్కార దిశగా ఉండేటువంటి ఆన్సర్ అనేది మీ నుంచి ఎప్పుడూ రాదు. ఈరోజు జిల్లాలో పార్వతీపురం అనే జిల్లాలో సంజయ్ రాణి అని అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నట్టుగా మాట్లాడుకోవట్లే. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి అబద్ధాలు సంజయ్ రాణి అని, ఆవిడకి సబ్జెక్ట్ లేదని, ఏది పడితే అది మాట్లాడతారని, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం, ఎదుటి వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఏం రాదు ఈవిడికి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. 16 లక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మాధారం గ్రామంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీలో ఓటు ఎవరికి వేయాలి అన్న దాన్ని స్పష్టం చేస్తూ గ్రామంలోని కొంతమంది యువకులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామానికే తలనొప్పిగా ఉన్న కోతులు బెడద ఎవరైతే తీరుస్తారో వారిని సర్పంచ్గా గెలిపించుకుందామని ఈ ఫ్లెక్సీలో వెల్లడించారు. గత 6 ఏళ్లుగా కోతులు అడవుల నుండి పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేయడమే కాక గ్రామాల్లో నివాసాల మధ్య చేరి నానా హంగామా అయితే చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కోతులు బెడదను ఎవరైతే తీరుస్తారో వారిని సర్పంచ్గా గెలిపించుకుందామని యువకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఈ మాదారం గ్రామ పంచాయతీలో 2-3 సంవత్సరాల నుండి కోతులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇళ్లలో జొరబడి ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళటం, అట్లాగే బయట నిలబడి ఉంటే వ్యక్తుల్ని కరవటం, అట్లనే ఊళ్ళో పంటలు కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. ఏదైనా కూరగాయల పంటలు, పండ్లకు సంబంధించిన ఏదైనా పంటలు వేసుకుందామంటే వేసుకునే పరిస్థితి లేదు. కేవలం వరి పంటకు మాత్రమే వేయవలసి వస్తూ ఉంది. మిగతా పంటలు పండిస్తామంటే కోతులు బెడతకు భయపడి పంటలు పండించలేని పరిస్థితి రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోతుల్ని అరికట్టాలి. ఇప్పుడు ఈ రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో సర్పంచ్గా, వాళ్ళు ఈ కోతుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ కోతుల్ని అరికడతారో వారికే సర్పంచ్గా ఎన్నుకుందామని ఊరందరూ కూడా గ్రామస్తులు అంటా ఉన్నారు. ఇండిగో సహా పలు ఎయిర్లైన్స్ లో కొనసాగుతున్న విమాన రద్దులు, ఆలస్యాలు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో GHIAL, TGSRTC సంయుక్తంగా ముందుకు వచ్చాయి. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేందుకు నేటి నుంచే RGIA నుండి ప్రత్యేక బస్సు సేవలు ప్రారంభించారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో ప్రయాణికులకు ఆత్మస్థైర్యం కలిగించడం, సౌకర్యం అందించడం లక్ష్యంగా GHIAL, TGSRTC ఈ సంయుక్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం అహ్మద్గూడ అలియాస బండ్లగూడ సర్వే నంబర్ 89లలో ఉన్న 2 ఎకరాల 30 గంటల స్థలంలో 18 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు యువజన కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్ తెలిపారు. సత్యనారాయణ అనే రిటైర్డ్ ఎస్పీ భూమిని కబ్జా చేసి రైతు బంధు పొందుతున్నారని ప్రేమ్ కుమార్ ఆరోపించారు. గత ప్రభుత్వ బడా నేతల అండదండలతోనే కబ్జా చేసి పూర్తిగా తనదే అన్నట్లుగా బోర్డును ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ స్థలం కొట్టేశారన్నారు. ఇక దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, అందుకే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెంటనే కబ్జా కోర్లపై పీడీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్ కోరారు. ఈ కీసర మండల్ పరిధిలోని మరి బండ్లగూడలో మెయిన్ రోడ్ చౌరస్తాలో మరి 89వ సర్వే నంబర్లో 2 ఎకరాల 30 గుంటలు ఉంది. అయితే 2 ఎకరాల 30 గుంటలు ఈ 2 ఎకరాల 30 గుంటల్లో 18 గుంటలు మరి ప్రభుత్వ ఆస్తి మరి కబ్జాకి గురైంది. కబ్జాకి గురవడమే కాకుండా ఇక్కడ ఒక వైన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వ భూమిలో అక్రమంగా రైతు బంధు పొందుతూ మరియు అక్రమంగా ఇది
వైన్స్ కి మళ్ళీ అడిషనల్ గా కిరాయి కూడా దీని మీద తీసుకుంటా ఉన్నారు. మరి దీన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కబ్జాలన్నీ నేను ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తున్న క్రమంలో మరి ఇది కూడా మరి ఒక రిటైర్డ్ ఆఫీసరు మరి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మరి సత్యనారాయణ గారు మరి ఇక్కడ ఇది క్లియర్ గా ప్రభుత్వ భూమికి ఎవరైనా వస్తే ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పేసి మరి ప్రభుత్వ భూమికి బాజాప్తా మరి ఒక రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు మరి బాజాప్తా బోర్డు పెట్టుకోవడం జరిగింది. మరి గతంలో ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా దాన్ని కూల్చేయగా మళ్ళీ కూడా ఇక్కడ ప్రీకాస్ట్ వాల్స్ అని ఏర్పాటు చేసి మరి వెనకాల కూడా వైన్స్ కానుకొని ఈ షెడ్ ఏదైతే సిట్టింగ్ కి పెట్టుకున్నారో అక్రమంగా ఏదైతే వైన్స్ లో మరి వైన్స్ కి వీళ్ళు కిరాయికి ఇవ్వడమే కాకుండా రైతు బంధు పొందుతున్నారని కూడా తెలియజేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి నల్గొండ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఆటోను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలైతే అవడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు వాపోయారు. పానానికి ఏం జరగలేదు. రేపు పావన జరిగితే నువ్వు కట్టిస్తావా? నువ్వు నిద్రమబ్బులు ఉన్నావు. ఫస్ట్ అర్థమైందా? నువ్వు నిద్రమబ్బులు ఉన్నావు. ఇటు చూడు, ఫస్ట్ వీడియో దిక్కు చూడు, నా దిక్కు చూడు కాదు ఫస్ట్. సరే భయ్, ఇలా పానానికి ఏం జరగలేదు. రేపు పావన జరిగితే నువ్వు కట్టిస్తావా? నువ్వు నిద్రమబ్బులు ఉన్నావు. ఫస్ట్ అర్థమైందా? నువ్వు నిద్రమబ్బులు ఉన్నావు. ఇటు చూడు, ఫస్ట్ వీడియో దిక్కు చూడు, నా దిక్కు చూడు కాదు ఫస్ట్. సరే భయ్, ఇలా పానానికి ఏం జరగలేదు. రేపు పావన జరిగితే నువ్వు కట్టిస్తావా? నువ్వు నిద్రమబ్బులు ఉన్నావు. ఫస్ట్ అర్థమైందా? నువ్వు నిద్రమబ్బులు ఉన్నావు. ఇటు చూడు, ఫస్ట్ వీడియో దిక్కు చూడు, నా దిక్కు చూడు కాదు ఫస్ట్. సరే భయ్, ఇలా పానానికి ఏం జరగలేదు. రేపు పావన జరిగితే నువ్వు కట్టిస్తావా? రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయినా కానీ వారి మాటల్లో ఎలాంటి మార్పు రాలేదని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని స్థానిక టీడీపీ ఆఫీస్లో ఎరపతినేని శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. టీటీడీ పరకామణి కేసు, టీటీడీ లడ్డూ వ్యవహారంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరైనవని కావని మండిపడ్డారు. వైసీపీ నేతలు చేసిన తప్పులు సరిచేసుకోపోగా సమవీరే అని ఎమ్మెల్యే అయితే ఎరపతినేని అన్నారు. వైసీపీ నేతలు తమ స్వలాభం కోసం రాజకీయాలు చేస్తారని, కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పార్టీలు కులాలు ఏమీ చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మార్పు రాలేదు. చేసిన తప్పుల్ని ఎవరైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, కానీ సమర్థించుకునే ప్రయత్నం ఇతనొక్కడే భారతదేశ రాజకీయాల్లో తప్పులను కూడా సమర్థించే నైజం ఇతనొక్కడికి ఉంది. ఈ ప్రపంచంలోనే ఒక అత్యంత భక్తిభావంతో కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో చోరీ జరిగితే అది చాలా చిన్న కేసు, దాంతో ప్రాబ్లం లేదని చెప్పి మాట్లాడతారు. కోట్లాది మంది ఉపయోగించే పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించాలని చెప్పి సిట్ కూడా తేల్చింది. అది మాజీ చైర్మన్ వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఎవరో దీంట్లో లింక్ అయి ఉన్నారో కూడా అవన్నీ ఆధారాలతో బయటపెట్టారు. నిన్న మళ్ళీ కొత్త సమాచారం ఏంటంటే 3,000 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు దారి మళ్లించి దాంట్లో కమిషన్లు తీసుకొని ఆ వర్కులు కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేదు. టికెట్ల మంజూరు దాంట్లో స్కామ్. అదేవిధంగా టీటీడీ నిధులు ఎలా పడితే అలా దారి మళ్లించకూడదనేది.
సైబర్ నేరాలపై ఖమ్మం జిల్లా వైరా బస్టాండ్లో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్ ద్వారానే 80% సైబర్ నేరాలు జరుగుతున్నాయని ఏసీపీ వసుంధరా యాదవ్ అన్నారు. ఇక పెరుగుతున్న సాంకేతికలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరాలను కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇక ప్రయాణికులకు అవగాహన పెంచుకోమని, ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. అలాగే స్థానిక ఎన్నికల నేపథ్యంలో డబ్బులు తరలిస్తారని క్రమంలో బస్టాండ్లో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులను చెకింగ్ చేయడం జరిగిందని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. పాకిస్తాన్ పార్లమెంట్లో ఓ గాడిద పరిగెత్తి కొందరు ఎంపీలను ఢీకట్టడం ఆ వీడియోలో కనిపిస్తుంది. పాకిస్తాన్ పార్లమెంట్లోకి గాడిద ప్రవేశించి హల్చల్ సృష్టించిందనే క్యాప్షన్లతో ఫేస్బుక్తో పాటు ఇతర మాధ్యమాల్లోనూ ఈ వీడియో బాగా షేర్ అవుతుంది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్లో స్పష్టమైంది. వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమైంది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సృష్టించిన నకిలీ వీడియో అని తేలింది.